ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈ మధ్య అన్ని దేశపరంగా అరెస్ట్ చేసింది. తనకి ఇది తెలిసి జరిగిందా? మీరు అడిగిన ప్రశ్నలోనే అసలు ఆయన పేరు ఎందుకు వచ్చింది అక్కడ? ఆయన ముఖ్యమంత్రి, ఢిల్లీకి ఆయన రాజు. స్కామ్ వెనుక తన పాత్ర ఉందంటారు. ఊడపుట అని బిజినెస్ లో ఇది. ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ గారు ఇందులో ఉన్న సంబంధం ఏంటి? ఆయన పూర్తిగా ఆయనదే అది ఢిల్లీ పాలసీ, అది క్లియర్. నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చామకూర గారు. నమస్కారం. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈ మధ్య అన్ని దేశపరంగా అరెస్ట్ చేసింది. నిజంగా తన పాత్ర ఇంతవరకు ఉందంటున్నారు. తనకి ఇది తెలిసి జరిగిందా? మీరు అడిగిన ప్రశ్నలోనే అసలు ఆయన పేరు ఎందుకు వచ్చింది అక్కడ? ఆయన ముఖ్యమంత్రి. అసలు ఆ లిక్కర్ స్కామ్ జరిగినటువంటి టెండర్ ఎక్కడిది? ఢిల్లీ గవర్నమెంట్ సంబంధం, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధం. మరి ఢిల్లీ పాలసీ అయినప్పుడు, ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆయన అయినప్పుడు, జరిగింది అక్కడి కార్యక్రమం అయినప్పుడు ఆయనకే సంబంధం ఉంటుంది. కాకపోతే దాని ఇంటెన్సిటీ ఎంత, దాని లోతు ఎంత, అతని ప్రమేయం ఎంత అనేది ప్రశ్నలు. బహుశా ప్రశ్న అది కరెక్ట్. ఇప్పుడు ఆయనకు 100% ఎవరు ఫైనల్ గా దానికి బాధ్యులు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఢిల్లీకి ఆయన రాజు. స్కామ్ వెనుక తన పాత్ర ఉందంటారు. ఇప్పుడు ఆ స్కామ్ వెనుక పాత్ర ఏంటి అనేది చెప్తాను. ఎట్లా అంటే, ఒక షెడ్యూల్ ముందు ఒక టెండర్ ఫలానా ఢిల్లీ లిక్కర్స్ పాలసీ మీద టెండర్ అని ఓపెన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు నడుపుతాము, ఇలా 33% గవర్నమెంట్కి ఉండేటట్టు, మిగతా 67% ప్రైవేట్ వ్యక్తులకు ఉండేటప్పుడు అన్నప్పుడు ఆయన కొద్దిగానన్నా ఆలోచించేది ఉండేది. ఎందుకంటే ఇది దేశమంతా బ్యాన్ అయ్యి మద్యపాన నిషేధం చేసేయాలి అని కొన్ని రాష్ట్రాలు అంటుంటే, ఇలాంటి దాన్ని మొత్తం దేశానికే ఒప్పచెప్పి, ముఖ్యంగా ఇది నడిపేటోళ్ళు ఎవరు ఉంటారు జనరల్గా, అంతా సెకండ్ గ్రేడ్ స్థాయి తక్కువ ఉన్న వాళ్ళు చేసేటువంటి ఊడపుట అని బిజినెస్ లో ఇది. ఈ మాత్రం అర్థం చేయండి. నా జనరల్ భాషలో చెప్పేది ఏంటంటే, లిక్కర్ స్కామ్ టెంపుల్ల స్కామ్కి చాలా తేడా ఉంటుంది కదా. లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే లిక్కరు విధానాన్ని మనము పబ్లిక్ చేస్తున్నప్పుడు ఈయన గమనించినటువంటిది ఏంటంటే, ఏ స్థాయిలో అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్స్ అవుతున్నాయో అయినాయి. అప్పటికి సిసోడియా స్థాయిలో వేయడం జరిగింది. 4-5 మినిస్టర్స్ కలిసి అది ఓకే చేసిండ్రు. అది ఓకే చేసినప్పుడు ఆయన రీడౌట్ చేసింది ఏంటంటే, గవర్నమెంట్కి 8 రూపాయలు వస్తున్నాయి, మిగతా 540 రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది, ఒక 548 రూపాయల బాటిల్ మీద. అప్పుడైనా ఆలోచించాలి. ఆయన ఎంతసేపు ఎలా తీసుకున్నాడంటే, జనరల్ కేటగిరీలో వర్క్ లాగా తీసుకున్నాడు ఆయన. నో ఇప్పుడైతే ఆ యొక్క అంశాన్ని బట్టి ఇంటెన్సిటీ ఉండాలి, కానీ దాని యొక్క తీవ్రత ఉండాలి. అక్కడ ఆయన నిన్న మొన్న అంటున్నారు కూడా, అరే దీన్ని సరిగ్గా నేను అవగాహన చేసుకోలేకపోతే అనే పదం కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన చాలా నీరసించి కోర్టులో మాట్లాడినట్టు కూడా చెప్పినారు. అందుకనే ఆయన ఎక్కడ పడితే అక్కడ నేను మీరు ఇచ్చినప్పుడల్లా రాను, ఇది నాకు సంబంధం లేదు, కింద వాళ్ళే అని ఒక 7-8 సమ్మన్లు కూడా ఆయన దాటిపోవడం జరిగింది. ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకి, కేజ్రీవాల్ గారు ఇందులో ఉన్న సంబంధం ఏంటి? వారి పాత్ర ఎంతవరకు ఉంది? అయితే ఇప్పుడు పాత్ర అనే క్వశ్చన్ వస్తే ఆయన పూర్తిగా ఆయనదే అది ఢిల్లీ పాలసీ, అది క్లియర్. అందులో వచ్చినటువంటి ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ అని వచ్చి వాళ్ళు యాజ్ ఎ పార్ట్నర్స్ ఉంటాము, పాలసీ పార్ట్నర్స్ అవుతాము, లేకపోతే యాక్టివిటీ పార్ట్నర్స్ అవుతాము, లేకపోతే ఆ పాలసీ పార్ట్నర్స్ అవుతాం అన్నప్పుడు అందులో కవిత ఒక ఆమె. ఎట్లా కవిత లాబియింగ్ చేయడం జరిగింది సౌత్ని. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఆ యొక్క మొదటి నుంచి వస్తున్నట్టు మాగుంట వారి కుమారుడు ఆయన పేరు రావడం, శరత్ రెడ్డి ఇంకొక ఆయన పేరు, తర్వాత రాజేంద్ర పిల్లయ్య అనే ఎవరైతే మన తమిళనాడు నుంచి వచ్చింది ఒక పేరు. సో ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇవి వచ్చినప్పుడు వాళ్ళను పెట్టుబడిదారులుగా పెడుతూ ఈమె అన్ని రాష్ట్రాల నుంచి, ఎందుకనంటే అప్పటికి ఒక చిన్న అందులో కిటుకుంది. అసలు ఈ పాలసీ దేశం అంతా తీసుకుందామనే వీళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసి ఫస్ట్ థింగ్. అందులో ఎంత పెద్ద పాత్ర ఉంది ఈ కేసీఆర్ ఆలోచన. అయితే ఆ బిడ్డ ఏం చేసిందంటే, ఎక్కడెక్కడ ఏమేమి మీటింగ్స్ అవుతున్నాయో రాత్రి అనక పగలనక హోటళ్లలో కూర్చొని ఆ బుకింగ్స్ నిన్న మొన్న తీసినటువంటి ఆ వెరిఫికేషన్స్లో, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కవిత పాత్ర ఉంది. ఎట్లా? అవి లాబింగ్ చేయడం. లాబింగ్ అంటే ఒకసారి మీటింగ్ నిన్ను పిలిచిన ఒక రాష్ట్రం తరపున,
ఒకసారి ఆనందించిన ఈ విధంగా ఆమె పాత్ర ఉందని స్పష్టమైతేనే కొంత సమయం తీసుకొని ఎప్పుడో 2021లో మొదలైనటువంటిది 2023లో ఫైనల్ చేసి ఆమెను ఇప్పుడు పిలవడం జరిగింది. ఇందులో కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు, కొంతమంది జైల్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ దీనితో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో ఆధారాలు కూడా బయట పెట్టడం, జైలు నుంచి లెటర్ కూడా రాస్తున్నారు. అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? అది ఎందుకు నిజం అనంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ జైళ్ళల్లో ఉండి వాళ్ళు ఇంట్రాగేషన్ కొంత పూర్తయినాకనే వాళ్ళు జైల్లో తీసుకుపోవడం, కన్విక్షన్ చేయడం జరిగింది. మేబీ కస్టడీయా లేకపోతే ఫైనల్ కన్విక్షనా అది ఏమన్నా ఉండని, దే ఆర్ ఇన్ కస్టడీ ఇంక్లూడింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే అందులో మీరు చూస్తే రాజేంద్ర పిల్లై అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవ్రీబడి ఈజ్ కన్ఫెషనేట్ అండ్ అప్రూవర్స్. ఎందుకు అవుతారు? ఎప్పుడైతే వీళ్ళు కూడా అంతా ఉంటుంది అనుకోకుండా ఆ యొక్క స్కామ్ లో ఇరికినటువంటి వాళ్ళే ఎప్పుడైతే ఎదురుకు వచ్చిండ్రో అమ్మ మేమన్నా బయటపడతామని ఒక్కొక్కరు కన్ఫెషన్ ఇవ్వడము, తర్వాత అప్రూవర్ గా మారడం. ఎందుకని దాని ఇంటెన్సిటీ లోతు యొక్క కేసు యొక్క మోసం లోతు అర్థమైంది. అర్థమయ్యి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యే స్థాయి వచ్చిందో ఇంకా నేను భుజాలు తడుపుకునే దొంగ కాదు, నాకు తెలియదు అనే మాట కన్నా తెలియక ఇన్వాల్వ్ అయినా ఇంకా ఏమన్నా ఉంటే మీకు సహకరిస్తా అని కన్ఫెషన్ చేయడం అనేది అది కరెక్ట్గా ఏమర్థం అవుతుందంటే ఇక వీళ్ళ పాత్ర ఉంది అని. ఎందుకంటే ఆమె కూడా అన్ని విషయాలు బయట పెడతా అని కవిత ఇప్పుడు అంటూ చూసారా, నిన్న మొన్న నాకేం తెలియదు అని సుధపోసలేక మాట్లాడి ఇప్పుడు ఇంకా అన్ని బయట పెడతా అంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు కవిత అరెస్ట్ వెనుక, కేజ్రీవాల్ గారు అరెస్ట్ వెనుక బీజేపీ మోడీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ప్రముఖంగా ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం మన భారతదేశంలో ఒకటి ఉందంటే ప్రజాస్వామ్యంలో దొరికితే దొంగ, దొరకకపోతే దొర. మనకు తెలిసింది మొదటి నుంచి కూడా దొరికిన తర్వాత మనం ఇట్లా ముఖం పెట్టి అబ్బా అయినా అనిపించినటువంటి. ఇప్పుడు వాస్తవంగా ఇందులో ఏంటి అంటే ఎప్పుడైతే దాని యొక్క ఇప్పుడు 100% ఆమె అరెస్ట్ కానీ మన కేజ్రీవాల్ అరెస్ట్ కానీ బీజేపీకి ఇంకేం పని లేదా? భారతదేశంలో ఒక ఏజెన్సీని ఒప్పచెప్పి ఎగ్జాంపుల్ ఏంది, ఇక్కడ సజ్జనార్ను ఆర్టీసీని ఒప్పచెప్పినాం. అన్ని మంచిగా నడుస్తుంటే సజ్జనార్ నడుపుతున్నట, జర్ర అడ్జిట్ అయితే రేవంత్ రెడ్డి లేకపోతే పొన్నమరావు ఖరాబ్ చేసినట్టు. ఇది జనరల్గా ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి దీనికి ఎందుకు సంబంధం లేదంటే మొట్టమొదటి నుంచి కూడా అది వేసిన టైము, టెండర్ వేసిన టైము, తర్వాత మీటింగ్స్ కాల్ఫర్ అయిన టైము, లాబీయింగ్ టైము, అందరు కలిసి కూర్చొని మాట్లాడిన విధానము అప్పుడు ఎప్పుడూ లేని బీజేపీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది అంటే అర్థం ఏంటి? అది జనరల్గా ఒక రాష్ట్రం యొక్క టెండరు రన్ అయింది మొత్తం దేశంలో. ఇప్పుడు మన దగ్గర ఒక టెండర్ రన్ చేసిన పోలవరం అని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరో వచ్చి టెండర్స్ వేస్తారు. కేసు అయినప్పుడు కావాలని మోడీ ఆపిండు లేదు. అయితే ఎందుకు వస్తుంది ఆ పాయింట్ అంటే మీరు అడిగిన ప్రశ్నలో మొట్టమొదటి నుంచి కూడా ఆయన అన్నా హజారే చేతిలో శిష్యుడిగా నాన్ కరప్టివ్ పాలసీతో ఎప్పుడైతే వచ్చిర్రో అప్పటి నుంచి కూడా ఆయన రావడము, మొన్న ఎలక్షన్స్ 67 సీట్లతో 70 సీట్ల ఢిల్లీ గెలవడం, వీళ్ళు రాజకీయ అపోనెంట్స్ అయినరు కాబట్టి బీజేపీ ఈయనను కావాలని ఎత్తికిచ్చింది అనేటువంటిది జనరల్ టాక్ వస్తుంది. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే అలా చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇండివిజువల్ బాడీస్ అట్లంటే మరి మొన్న ఇంత పెద్ద రాష్ట్రాన్ని పోగొట్టుకుంటారా? అప్పుడు చెప్పి అమ్మటే మరి కవితని అరెస్ట్ చేయించగా, చెప్పితే అరెస్ట్ అయ్యేది కాదండి. ఇది చెప్పితే చేస్తే అరెస్ట్ అయితే మళ్ళీ ఇంకో ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది 1 year తర్వాత. ఎవరో చెప్తే బలవంతంగా పోయి అరెస్ట్ చేసిండు అన్న కేసు స్టార్ట్ అవుతుంది. అప్పుడు అట్లా సిబిఐ ప్రముఖంగా వినిపించేది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కనుక రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందడానికి ఇప్పుడు ఈ కేసు ముందుకు తీసుకొచ్చి తనను అరెస్ట్ చేశారు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఇంత పిల్లగాడికి కూడా తెలుసు 400 సీట్లు వచ్చి గెలుస్తాడని. ఆయనకు అవసరం లేదు ఈ టైంలో ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు ఒకటే నిన్నమున్నా అని కేసీఆర్ మోడీ ఇంకా సీట్లు పోగొట్టుకున్నాడు కదా. మరి సీట్లు పోగొట్టుకున్నటువంటి పని మనకు కలిసి వచ్చేది ఎక్కడ ఇందులో లబ్ధి? తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే లేస్తుంది. మొన్న 4 వస్తాయంటే 8 అసెంబ్లీలు వచ్చినాయి. ఇప్పుడు ఒక 3-4 వస్తాయంటే మాకు ఒక 8 వస్తాయని వాళ్ళు అంటున్నారు. ఈ టైంలో పడగొట్టుకోవడానికి చేరగల మిత్రపక్షం అన్నట్టుగా మాట్లాడి మొన్నటి వరకు. సో ఇవన్నీ ఏంటంటే ఆధారాలు లేని కహానీలు. ఈ టైంలో ఎట్లా భయపడాలని నిన్నటిదాకా అన్నటువంటి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళేమో మొట్టమొదటి ఎవ్వరైనా నేను చేయలేదని అంటారు. తర్వాత ఒకవేళ కొద్దిగా తెలుస్తుందంటే వీలైనంత వరకు మాకు తెలిసి చేయలేదు, ఎందుకు జరిగిందో అని అంటారు. మొత్తం క్లియర్ అయినాక ఏంటంటే భారతదేశంలో అందరు తప్పులు చేస్తున్నాం మేము ఒక్కరమైనా అంటారు. పట్టుబడి లోపల పడ్డాక ఇది అయిందో 4 ఏళ్ళు లోపల ఉండిపోతాం అంటారు. ఇదివరకు చిదంబరం ఉండిపోలేదా? కనిమల్లి ఉండిపోలేదా?
మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు ఊహించుకోని వాళ్ళు కూడా చెరసాలలో అంటే జైల్లో పడి మనకు ఒక ఇది తీసుకొచ్చారు 2G స్కామ్ చూస్తే అబ్బా ఇంత జరుగుతుందా అని ఎన్నో స్కామ్లు ఎన్నో స్కీమ్. అయితే ఇక్కడ ఒకటి మళ్ళా ఆ చర్చ పెడితే చాలా 24 గంటలు చర్చ జరుగుతుంది. యాంటీ కరప్షన్ మీద చర్చ పెడితే ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన రోజు వచ్చింది. 100లో 1 2 తప్ప మిగతా వాళ్ళు అంతా అందులో కూరుకుపోయి ఉన్నటువంటి సమాజం అని రోజు ఇలా టీవీకి వార్తలు పెడితే 40 నిమిషాలు 30 నిమిషాల వార్తలల్లా 25 నిమిషాలు కరప్షన్, ఆయన పట్టుబడ్డాడు, టౌన్ ప్లానింగ్ తప్పుపడ్డాడు, రెవెన్యూ ఆఫీసర్ తప్పుపడ్డాడు, డిఎస్పీ తప్పుపడ్డాడు. ఇవేనా మొత్తం ఇవన్నీ పట్టుబడే అన్ని లంచావతారాలే. కాబట్టి నేనేమన్నా అంటే తప్పుస్ అన్నట్టుగా ఏమీ లేదు. గురువింద గింజ ఎట్లుంటది, ఇటు సైడ్ చూసినా నేనే మంచుకున్నా, నేనే అంత అటు సైడ్ అనుకుంటాను. కాబట్టి చాలా అధ్వానమైనటువంటి విధానంలో పోతున్న తరుణంలో నేనేం తప్పు చేయలేదు. ప్లస్ ఇదే సందాన్ని మోడీ చేయించిండని, లేకపోతే కేసీఆర్ చేయించిండని, రేవంత్ రెడ్డి చేయించిండని ఆ విధమైనటువంటి మాటలు అవి పెద్ద క్రెడిబిలిటీ ఉండవు. ఎందుకు క్రెడిబిలిటీ ఉండవు అంటే కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ ఓకే అని రేపు వచ్చి అరెస్ట్ చేయలే. ఇప్పుడు కొత్త ప్రాసెస్ నడిచిన తర్వాత సంవత్సరం దాటింది. కాకపోతే టైం ఎట్లా మ్యాచ్ అయిందంటే ఎలక్షన్ స్టార్ట్ అయినాక వచ్చింది. ఈ టైంలో కావాలని నష్టం తెచ్చుకోడు మోడీ. ఎందుకంటే మోడీకి ఇక్కడ కొద్దిగా ఉపయోగపడేది, అక్కడ టీడీపీ ఉపయోగపడతా ఉంటుంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉపయోగపడతా ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ ఉపయోగపడుతుందా, ఎంఐఎం ఉపయోగపడుతుందా? కాబట్టి ఇక్కడ ఉపయోగపడే పార్టీ ఏంది అని అంటే బీఆర్ఎస్ఏ. అయినా ఎందుకు చేసిండు అంటే వాళ్ళు చేసింది కాదు, ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ లో లా హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇంటెన్సిటీ హ్యాస్ కమ్ ఆఫ్టర్ 2 years తర్వాత. అయితే ఇందులో ఒక పాయింట్ ఉంది మెయిన్ మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఎందుకు కేజ్రీవాల్ అంత తీవ్రమైన పశ్చాత్తాపం పడుతున్నాడు? ఎందుకంటే మీరు సరిగ్గా వినాలి ఇక్కడ ప్రజలందరూ, అన్నా హజారే ఆయనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ తర్వాత కరప్షన్ మూమెంట్ తీసుకొచ్చినాక కంట్రీని ఒక మంచి ఒక శిష్యుడికి ఇచ్చిన ఆ శిష్యుడు మంచిగా వాలించుకోవాలంటే 3 సూత్రాలు చెప్పాడు. 3 ఎల్, ఇంగ్లీష్ లో ఎల్ శబ్దాలు 3, వాటి జోలికి పోకు, నాశనం అయిపోయినారు. యుగాలలో కూడా నాశనం అయిపోయినారు. ఒక కలియుగాలనే కాదు. ఒకటి ఏంటంటే ల్యాండ్ జోలికి పోకు, ఆశ ఎక్కువ పెట్టుకుంటే భూమి మీద నీ యొక్క పదవి పోద్ది, నీ యొక్క కీర్తి పోద్ది అన్నాడు. 2వ ఎల్ ఏంటంటే లేడీ, ఆడదాని జోలికి కానీ, ఆడదాని మీద వ్యామోహం కానీ, ఆడదాన్ని అన్యాయం కానీ చేస్తే నామనిశాలు లేకుండా పోతామని. 3వది ఏంటంటే లిక్కర్, సారా, మద్యం. ఇవి ఎంత మోసమవుతాయంటే ఇంత ఆశ కేజ్రీవాల్ ఇంత ఆశపడతాడు అనుకోలేదు. ఇంత గ్రీడీనెస్ అంటే పవర్ ఆల్వేస్ బ్రింగ్స్ గ్రీడీనెస్ అని ఒక పదం ఒక గొప్ప మనిషి చెప్పినాడు. పవర్ వస్తే గ్రీడీనెస్ వస్తుంది, లేడీ వస్తే స్వార్థం వస్తుంది, ల్యాండ్ వస్తే అహంకారం వస్తుంది. ఇవి చెప్పడం ఎందుకంటే మనం యుగాలలో కూడా చూసాము. ల్యాండ్ మీద ఆశపడ్డ దుర్యోధనుడు మట్టి కొట్టుకుపోయినాడు. సూది మొన్న మోపినంత భూమి ఈయనన్న పాండవులకి ఆయన ల్యాండ్ మీదనే కదా పోయింది. ఆ యుగం తీసుకున్నా మళ్ళా నెక్స్ట్ యుగంలో ఏం జరిగింది? ఒక్క లేడీ మీద కన్నేసినందుకు సాధ్వి ఇలాంటి సీత మీద ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము, బ్రహ్మశాస్త్రం అంతా పోయింది రావణుడిది. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మొన్న నేనన్న మాట కాదు, చాలా చిన్నవాడిని, అన్నా హజారే అన్న మాట ఏంటంటే నీకెందుకు వచ్చిందిరా నాయన ఇలాంటి దాంట్లో నువ్వు కనీసం చూసి సంతకం పెట్టేది ఉంటుంది, ఆలోచించి చేసేది ఉంటుంది. ఇంత కష్టపడి నీకు ఒక రాష్ట్రాన్ని ఇస్తే ఈ స్థాయిలో నువ్వు దీన్ని పడేసుకొని నీ కీర్తిని పోగొట్టుకుంటున్నా అనేటువంటి మాటలు అయితే ఉన్నాయో. కాబట్టి ఇదంతా చిన్నది కాదు. ఆనాటి నుంచి కూడా అంటే ఒక 2 ఏళ్ల నుంచి కూడా మ్యానిపులేటెడ్ చూద్దామని చూసిన వాళ్ళంతా ఒక్కొక్కరు గ్రూవ్ ఆ యొక్క చేతులలోకి వస్తారు. పోలీసు మన సిబిఐ ఈడీ చేతులలోకి వచ్చి లోపలికి ఒక్కొక్కరు పోతా ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టడీలో ఉండే పరిపాలన కొనసాగిస్తున్నాడు. తను ఈ కేసు నుంచి బయట పడగలుగుతాడా, లేకపోతే తన ముఖ్యమంత్రి పదవి మారిపోతుందా, లేకపోతే పర్యవసానం ఎలా ఉంటుంది? ఒక దెబ్బ తాకితే తగ్గుతుంది అంటే ఆపరేషన్ దాకా పోదు. ఆపరేషన్ దాకా వచ్చిందంటే దగ్గర దెబ్బ అని అర్థం. వీళ్ళు అరెస్టుల దాకా వచ్చింది అంటే వాళ్ళు బయటపడేంత సీన్ లేదు. కాకపోతే ఎక్కడన్నా నిజంగా లా ఎట్లా ఉంటుంది, చట్టం ఎట్లుంటుంది, న్యాయం అందరికి జరగాలని ఉంటుంది. మన దగ్గర 2 ఏళ్ళు మెయింటైన్ చేసిన పార్లమెంట్ అటాక్ చేసిన కసబ్ను కూడా కూసబెట్టి తెప్పించిన న్యాయం మనది. ఇక్కడ ఏ విధంగా వాళ్ళు మంచిగా ఒకవేళ అన్యాయంగా అయ్యేది ఉంటే బయటపడతారు. కానీ ఈ స్థాయికి వచ్చినాక బయటపడేది ఉంటే వాళ్ళ లోపల తీసుకుపోరు. ఇంకోటి ఇప్పుడు ఇంట్రాగేషన్ స్టేజ్ లో జుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు వీళ్ళు. మీరు అన్నట్టు కొంత ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఆ తీవ్రత దాటుతూ వచ్చిందో దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు బయటపడే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటే
వాళ్ళ స్థాయికి వాళ్ళని అంత అవమానమైనంత పని చేయరు. అయితే ఇప్పుడు ఏంది అని అంటే వాళ్ళు బయటపడడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒక్క చోట న్యాయం ఏం చెప్తుందంటే న్యాయశాస్త్రం తెలియక చేసిండంటే తప్పు కొంత క్షమాపణ ఉంటుంది, తెలిసి చేసిండంటే ఇంకా ఉండదు. తెలిసి తెలియక చేసిండంటే సగానికి వస్తుంది. ఇప్పుడు ఒక కేసులో మనం చూసాం, నాకు కొద్దిగా మతిస్థిమితం లేక కాల్చిన అన్నాడు బాలకృష్ణ, బయటకు వచ్చిండు. తెలిసి తెలియని పద్ధతులలో జరిగిందంటే సీఎం ఆనాడున్న రాజశేఖర రెడ్డి కూడా ఏమో మరి ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు ఎవరిని పిలిచినోడు కాదు, కాల్చినోడు కాదు అంటే బయటపడ్డాడు. తెలిసి చేయడం వేరు, తెలియక చేయడం వేరు, కాన్స్పైరెంట్గా ఒక క్రైమ్ చేయడం వేరు. కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కాన్స్పైర్డ్గా చేసినట్టు మాత్రం కనబడతలేదు. తాను చేస్తున్నటువంటి డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ లో ప్రతిరోజు చేసేటువంటి వృత్తి కార్యక్రమాల్లో ఎన్నో ఫైల్స్ వస్తుంటాయి, ఎన్నో టెండర్లు అవుతుంటాయి, పెట్టినట్టుగా పెట్టి తర్వాత ఆలోచించిండు. ఎప్పుడు ఆలోచించిండు? చీఫ్ సెక్రటరీ గారు ఎప్పుడైతే ఫామ్ అయిండో, లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ఎప్పుడైతే ఓకే అన్న తర్వాత చీఫ్ సెక్రటరీ సెంట్రల్ ఫార్మేషన్ నుంచి ఒక ఐఏఎస్ వచ్చి లేదు ఇందులో ఏదో తప్పు ఉంది అనగానే వెంటనే తెల్లారి చదువుకున్నాడు ఐఆర్ఎస్ ఎమ్మడే చదివి తెల్లారే క్యాన్సిల్ చేసిండు. మరి 5 నెలలు నడిచిన తర్వాత క్యాన్సిల్ చేసి అబ్బా అనుకున్నాడు. అప్పుడు ఎంత తప్పు చేస్తుండ్రా నాయన. తర్వాత తీగలాగితే డొంకంత కదిలినాడు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క మంచి మంచి నటులు కళాకారులు బయటికి వెళ్తా ఉన్నారు. అందులో ఒక్కటేమనిపిస్తుంది అంటే ఆడపిల్లవు సారా వ్యాపారానికి ఎందుకు పోయినామా అనేటువంటి ఒక దీనమైనటువంటి ఇది ఉంది అందరికీ. ఆమె మీద ఒక అపవాదం వచ్చినట్టే. రెండోది ఏంటంటే ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రపంచం. ఒక సాధువు పోయి వైన్ షాప్ ముందలు ఎందుకు నిలబడాలి? ఒక హెడ్ మాస్టర్, ఒక ఊర్లో స్కూల్ హెడ్ మాస్టర్ సాలికొమ్మ ముందలు ఎందుకు ఉండాలి? ఒక ఆడపిల్ల పోయి లిక్కర్ వ్యాపారంలో ఎందుకు ఉండాలి? తండ్రికి తెలియదట, తమ్ముడికి తెలియదంట, అన్నకు తెలియదంట. అంటే ఇంత ఇదిగా మీరు రాష్ట్రాన్ని నడిపే విధంగా ఉంటే క్షమించరాని విషయం. ఇక్కడ నాకున్న చిన్న పరిజ్ఞానంతో చెప్తున్నా, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏ పని చేయాలో దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి. బాధ్యతాయుతంగా చేసినప్పుడు తప్పులు దొరికితే క్షమించబడతాయి. కానీ తెలియకుండా చేసినా కానీ ఇంత నడిపించినా అంటే మళ్ళీ అదేంటి 100 కోట్లేమో లాండరింగ్ చేసి తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిరోజు ఇన్కమ్ వచ్చినట్టు పాలసీ తయారు చేసుకుంటావా? మళ్ళీ దానికి భారతీయ రాష్ట్ర సమితి మొత్తం దేశాన్ని పాలిస్తా అని మీ నాయన. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే ఆ తప్పుకు నిజంగా అక్కడ మంచి కారణాలు దొరికినాయి. ఆ కారణాలు దొరికిన తర్వాత ఎవరన్నా పోయి సపోర్ట్ చేద్దామన్నా దొంగ అని దొంగతనం చేసిండు అని తెలిసినాక ఎవరు సపోర్ట్ చేస్తారు? అట్లా ఒక చోట ఆయన పోయి కాలు మొక్కడం కూడా జరిగింది మోడీకి. సార్ మరి అది ఎట్లా కనపడుతుందంటే ప్లీజ్ డోంట్ కమ్ టు మీ అన్నాక వెనకకు వచ్చేసి తిట్టడం మొదలు పెట్టండి. ఇక మోడీ అంతవరకు ప్రేజ్ చేసిన ఆయన మోడీ వాడు బోడీ ఈ బోడీ ఈడీ బోడీ అన్నడా లేదా? అన్నాక ఏమర్థమైంది? ఇట్లా కాదు, అమ్మో దీని ఇంటెన్సిటీ. అందుకే చెప్తున్నా, భారతదేశ శిక్షా స్మృతి ఏదైతే ఉందో, రాజ్యాంగం, ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అంత ఈజీగా తప్పించుకునేది కాదు. అందరూ బతికేది, బతికించేది. ఏదో అల్పచేష్టలు చేసి తొందరపాటు చేస్తే ఆ క్షణంలో బయటపడతాడంట. అది అంతమంది కూడా ఎవడనంట మధ్యలో సగానికి కాలిపోతున్న ఇంట్లో నుంచి చెయ్యి బయటికి పెట్టి నేను బతికిపోయినా అన్నాడంట. చెయ్యి ఒక్కటి మిగులుతుందేమో కానీ బాడీ అయితే పోతుంది. కాబట్టి అతి దారుణంగా ఉన్నటువంటి ఈ యొక్క తప్పుల తడకలన్నీ దూరం పెట్టుకుని తన జాగ్రత్తగా పాలించడం కానీ, లాలించడం కానీ, ముందు తీసుకుపోవడం కానీ చేతనయ్యేటువంటి రాజులు, ప్రభువులు, నాయకులు చాలా తక్కువ మంది కీర్తిమంతులు వచ్చిపోయారు. అందులో ఉండే ప్రయత్నం చేయండి. ఇక స్వస్తి పలకండి. ఈ యొక్క పనికిమాలినటువంటి పనులు ఆపుకొని మనిషి బతకడం ఎంతవరకు, బతికించడం ఎంతవరకు నేర్చుకొని చక్కగా ముందుకు తీసుకుపోండి. థ్యాంక్ యూ.